హాయ్, చికెన్ బిర్యానీ చేస్తున్నాం. దీనికి ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకుని దాంట్లోకి కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి పెరుగు వేసి ఇంకొకసారి కలుపుకొని తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి మిర్చి, ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర వేసి ఇంకొకసారి కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. 2-3 అవర్స్ తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ని ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ కోసం వాటర్లోకి బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, మిర్చి వేసి అవి బాగా వేడి చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి రైస్ ఒక 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా చేసుకున్న చికెన్లోకి సగం రైస్ వేసేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, గోడంబి, మళ్ళీ తర్వాత కొంచెం పసుపు వాటర్ వేసేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ మొత్తం వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పసుపు వాటర్ వేసేసుకొని ఇంకా దమ్ పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా బిర్యానీ ఇలా రెడీ అయింది. టేస్ట్ బాగుంది. అంతే వీడియో. బాయ్.